నమస్తే, వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. ఈరోజు మీకు కంచి కాటన్ శారీస్ చూపిస్తున్నాను. ఫస్ట్ అందులో నేను కట్టుకున్న చీరతో మొదలు పెడదాం. నేను కట్టుకున్న శారీ వచ్చేసి సీ గ్రీన్ కలర్ వచ్చేసి దానికి నేవీ బ్లూ బార్డర్ పైన అండ్ కింద వచ్చేసి ఒక 1.5 to 2 inches ఆఫ్ బార్డర్ ఉంది. నేవీ బ్లూలో ఫ్లవర్ ప్యాటర్న్ మొత్తం కంప్లీట్గా శారీ మొత్తం ఉంటుంది. అండ్ శారీ కూడా ఒక సెల్ఫ్ డిజైన్ అనేది ఉంది. ఈ సెల్ఫ్ డిజైన్ వచ్చిన బ్లౌజ్ లాగానే ఇచ్చాడనమాట, లోపల రన్నింగ్ బ్లౌజ్ లాగా. సో అది బాగుండదు. ఏదన్నా ఇప్పుడు నేను వేసుకునేలాగా ఇక్కత్ ప్యాటర్న్ కానీ లేదంటే ఏదన్నా నేవీ బ్లూ ప్యాటర్న్ కానీ వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇది కొంచెం స్టార్చ్ ఉండడం వల్ల ఏంటంటే ఒక 2 to 3 times కట్టిన తర్వాత మాత్రమే మీరు స్టార్చ్ ప్రిఫర్ చేయండి. అంతకుముందు మాత్రం వాష్ చేస్తే అనవసరంగా మెత్తగా అవుతుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 1250. ఇప్పుడు చూపించే శారీ వచ్చేసి ఆనియన్ పింక్ విత్ పర్పుల్ కాంబినేషన్. ఇందాక నేను ఏదైతే కట్టుకున్నానో సిమిలర్ సేమ్, బట్ ఓన్లీ కలర్ డిఫరెన్స్ ఉంది. బికాస్ ప్యాటర్న్ అండ్ ఎవ్రీథింగ్ బాడీ ప్యాటర్న్ కానీ బార్డర్ ఎవ్రీథింగ్ కూడా సిమిలర్గానే ఉన్నాయి. అండ్ పళ్ళు మ్యాంగో డిజైన్ తోటి పళ్ళు ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ, సెల్ఫ్ బ్లౌజ్ ఉన్నందుకు మనం కాంట్రాస్ట్ వేసుకుంటే బాగుంటుంది. కంచి కాటన్. ఈ శారీస్ వచ్చేసి ప్రైస్ 1250. నెక్స్ట్ చూసే శారీలో వచ్చేసి ఆరెంజ్ విత్ పింక్ ఏదైతే ఉందో అది కొంచెం కలనేత లాగా వచ్చి మీకు డబుల్ కలర్ కనబడుతుంది కదా షేడ్ అనేది. బార్డర్ విషయానికి వస్తే పింక్ బాగా తేలింది. పింక్ పైన మళ్ళీ ఆరెంజ్ది ట్రయాంగిల్స్, చిన్న చిన్న ట్రయాంగిల్స్. మళ్ళీ కాంట్రాస్ట్లో బాడీలో వచ్చేసి ఆరెంజ్ పైన పింక్. మొత్తం శారీ మొత్తం ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళులో కూడా ఈ ట్రయాంగిల్ డిజైనే ఉంది. ఇది డిఫరెంట్గా ఉంది. ఇందాక ప్యాటర్న్ ఫ్లోరల్లో, ఇది వచ్చేసి ఇట్లా ట్రయాంగిల్లో. ఇప్పుడు మనం చూసే చీర వచ్చేసి మెహందీ గ్రీన్ విత్ నేవీ బ్లూ బార్డర్. నేవీ బ్లూ బార్డర్లో ఇక్కడ ఒక ఫ్లవర్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. అది ఒక 1.5 inch వరకు. లాస్ట్ ఎడ్జ్లో వచ్చేసి మ్యాంగో డిజైన్ కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం కూడా ఒక ఫెదర్స్ ఉంటాయి కదా, ఫెదర్స్ డిజైన్. అది కూడా లైట్ షేడ్ అండ్ డార్క్ షేడ్లో చీర మొత్తం ఉంది. పళ్ళు వచ్చేసి నేవీ బ్లూలో. అండ్ దీనికి నేవీ బ్లూ ఆబ్వియస్లీ అదే బాగుంటుంది కాంట్రాస్ట్లో. అండ్ 30 to 50 years ఏజ్ వాళ్ళకి ఇది బాగుంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి చాక్లెట్ కలర్ విత్ వీటిష్ ఫ్లవర్స్ వచ్చాయి ఎడ్జ్లో. ఫ్లవర్స్ అనే కంటే కొంచెం చిన్న చెట్టు లాగా ఉంది డిజైన్ వచ్చేసి. మధ్యలో డిజైన్ లీవ్స్ లాగా ఉంది. ఆ లీఫ్లో కూడా ఇందాక శారీ లాగా ఒక లైట్ షేడ్ అండ్ డార్క్ షేడ్ చూడొచ్చు మనం. ఈ పళ్ళులో వచ్చేసి ఈ వీటిష్ ఏదైతే ఉందో అది బాగా డార్క్ వీట్ కలర్లో బాగా ఎలివేట్ అవుతుంది కదా. అండ్ ఇట్లాంటి చీరలు ఎవరైనా హ్యాండ్లూమ్ ఇంట్రెస్ట్ ఉండి చిన్నపిల్లలు కానీ కుట్టించాలనుకుంటే ఏజ్ గ్రూప్ వచ్చేసి ఒక 8 to 10 years అండ్ 3 to 4 years పిల్లలు ఇద్దరికి స్కర్ట్స్ అవుతాయి. వేరే కాంట్రాస్ట్ లాగా ఏదైనా బ్లౌజ్ వేయొచ్చు. అంటే ఇప్పుడు ఎండాకాలం ఏదైనా బయటికి అకేషన్కి ఏదైనా కట్టుకోవాలి, బట్ హ్యాండ్లూమ్ పిల్లలు విసిగిచ్చారు కదా, కాటన్ అయితే మెత్తగా ఉంటాయి కాబట్టి ఇన్ కేస్ కుట్టించాలంటే ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అండ్ ప్రైస్ విషయాన్ని కూడా వస్తే 1250 కాబట్టి కుట్టించినా కూడా మనకు అది సరిపోతుంది. ఈ శారీలో వచ్చేసి పీచ్ అండ్ పింక్ మిక్స్ అయితే ఏ కలర్ లాగా ఉంటుందో అలా ఉంది. అంటే బాడీ మొత్తం డార్క్ పీచ్ కలర్, పైన పింక్ డిజైన్ కంప్లీట్గా. ఇది వేరే ప్యాటర్న్ ఉంది, కంటిన్యూగా వచ్చింది డిజైన్ అనేది. ఎక్కడ కూడా ఎండ్ లాగా లేదు, లీవ్స్ లాగా సపరేట్ అవ్వకుండా కంటిన్యూ బాడీ మొత్తం ఉంది. కింద వచ్చేసి గోధుమ కలర్లో ఫ్లవర్స్ బాగా ఎలివేట్ అవుతుంది. అంటే కలర్ కాంబినేషన్ బాగా సటిల్గా, కొంచెం డార్క్ ఇష్టపడకుండా నీట్గా సింపుల్గా ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ చాయిస్. అండ్ పళ్ళు కూడా బాగుంది. థ్రెడ్ వర్క్లో కంప్లీట్గా చాలా బాగా ఎలివేట్ అయింది. అండ్ అన్ని ప్రైస్ వచ్చేసి 1250. మంచి బేజ్ కలర్కి ఎడ్జ్లో వచ్చేసి పర్పుల్ ఫ్లోరల్ డిజైన్ అండ్ ఎడ్జ్లో బ్లాక్ డిజైన్, బ్లాక్ కడ్డీ బార్డర్ టైప్ డిజైన్ తోటి ఉంది శారీ. కంప్లీట్ శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్, అందులోనే కలిసిపోయినట్టుగా సటిల్గా, అంత బాగా ఎలివేట్ అవ్వకుండా కూడా దీనికి ఉండే సింప్లిసిటీ తోటి బాగుంది శారీ. అంటే కొంచెం అఫీషియల్గా బయటికి వెళ్ళడానికి సూపర్ ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ కొంచెం బ్రైట్గా వచ్చింది కదా, ఎలాగో మనకి పళ్ళులో బ్రైట్గానే వచ్చింది పర్పుల్లో. సో బ్లౌజ్ ఆప్షన్స్ వచ్చేసి పర్పుల్ లేకపోతే బ్లాక్, రెండు కూడా బాగానే ఉంటాయి ఈ శారీకి. ఈ శారీ కలర్ చెప్పడం అయితే నాకు చాలా కష్టంగా ఉంది. నాకైతే ప్రస్తుతానికి ఇది చూస్తే రాగి జావ మనం తాగుతాం కదా, రాగి జావ అంటే రాగి ఆ టైప్ ఎగ్జాక్ట్గా అట్లా ఉంది కలర్. దానికి వచ్చేసి మెహందీ గ్రీన్ కాంబినేషన్లో ఒక లీఫ్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ మెహందీ గ్రీన్లో బార్డర్లో, 2 sides బార్డర్లో. అండ్ మధ్యలో డిజైన్ కూడా సెల్ఫ్ డిజైన్ విత్ కొంచెం డార్క్ షేడ్ అండ్ లైట్ షేడ్తో ఉంది. పళ్ళులో కూడా ఈ మెహందీ గ్రీన్ డిజైన్తో థ్రెడ్ వర్క్ లాగా బాగా ఎలివేట్ అయింది. సో ఇప్పుడు చూపించిన అన్ని శారీస్ వచ్చేసి 1250 ఓన్లీ. లాక్డౌన్ స్టార్ట్ అయినందుకు మనకి ప్రీ బుకింగ్స్ అనేది ఆప్షన్ ఎలాగో ఉంది. సో ఏదైతే శారీస్ అయితే నచ్చుతాయో అది మీరు వాట్సాప్లో పింక్ చేసి అది బుక్ చేసి పెట్టేసుకుంటే, ప్రీ బుకింగ్ చేసి పెట్టుకుంటే ఆఫ్టర్ లాక్డౌన్ మీకు పంపించడం జరుగుతుంది. సో ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా, ఏదన్నా కూడా నాతో కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.